పంజాగుట్ట పిఎస్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ముగిసింది. 10 గంటలకు పైగా విష్ణుప్రియను విచారించారు పోలీసులు. రీతు చౌదరిని 6 గంటలు విచారించారు. ఇక విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించారు పోలీసులు. ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలి అని విష్ణుప్రియ రీతు చౌదరిని ఆదేశించారు పోలీసులు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తగా లేను అన్నారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందిస్తూ ఆయన ఎక్స్ లో వీడియో విడుదల చేశారు. 2016లో తాను యాడ్ చేసిన మాట వాస్తవమే అని, ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను అన్నారు ప్రకాష్ రాజ్. Received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June, Jangli Rami people had approached me for a gaming app ad, and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it. I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what is as పంజాగుట్ట పిఎస్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో విష్ణుప్రియ రీతు చౌదరిని విచారించారు పోలీసులు. దాదాపు 10 గంటలకు పైగా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి? అయితే మహేశ్వరి సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియని కావచ్చు, రీతు చౌదరిని కావచ్చు, సుదీర్ఘంగా విచారించారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఎక్కువగా బెట్టింగ్ యాప్ సంబంధించి మీరు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి, ఇందులో ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి, అసలు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి మీకు ఏజెంట్ల రూపంలో వస్తున్నారు అన్న కోణంలోనే విచారణ ఎక్కువగా సాగినట్టు సమాచారం. అయితే ముందుగా ఇవాళ విష్ణుప్రియ 10:30 గంటల సమయంలో విష్ణుప్రియ వచ్చింది. ఆమెను అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9 గంటలకు పైగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత 3 గంటల సమయంలో రీతు చౌదరి వచ్చింది. అయితే రీతు చౌదరి వచ్చిన సమయంలో ఆ తర్వాత రీతు చౌదరిని తీసుకెళ్లి మళ్ళీ విష్ణుప్రియ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని కూడా కాసేపు విచారించినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఇది ఒకే కేసు బెట్టింగ్ యాప్ కు సంబంధించి. అందులో ఆ సమయంలో రీతు చౌదరి విష్ణుప్రియ కూడా ఒక కారణం, విష్ణుప్రియ కూడా కొన్ని సలహాలు సూచనలు నాకు ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి, ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్లు అన్న విషయం కూడా సమాచారం కూడా బయటకి వచ్చింది. అయితే మొత్తానికి విచారణ ఆ విధంగా కొనసాగింది వాళ్ళ బెట్టింగ్ యాప్ కు సంబంధించి. అయితే మరొకసారిని కూడా విచారణకు పిలిచేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు అదే అంటే మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, వీళ్ళెవరు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అయినప్పటికీ మరోసారి పిలిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మరొక అంశం ఏంటంటే పంజాగుట్ట పోలీసులు మిగతా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది. మొత్తం 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేశారు నోటీసులు. అందులో ఇద్దరు హర్షసాయి కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం వేరే దేశంలో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. అంతకంటే ముందు వీళ్ళందరినీ విచారణ చేపడతారు. మరొక అంశం ఏంటంటే ఇవాళ సుదీర్ఘంగా విష్ణుప్రియను అయితే 9 గంటలకు పైగా విచారణ చేయడాన్ని బట్టి చూస్తే ఈ కేసు చాలా సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా సీరియస్ గానే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో పక్క కూడా సైబరాబాద్ కమిషనరేట్ ఆ పరిధిలో కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 14 మంది బెట్టింగ్ యాప్ కు సంబంధించిన ప్రమోట్ చేసినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టారు. అందులో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. అందులో హీరోలు, హీరోయిన్లు అంటున్నారు. అంటే మొత్తానికి వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా గంటల తరబడి విచారణ చేపట్టి అసలు దీనికి కారణం ఏంటి, అసలు రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, లావాదేవీలు ఏంటి, ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. మరొక అంశం ఏంటంటే ఇదే కేసుకు సంబంధించి ఈడీ కూడా ఆరా తీస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటుంది, పోలీసుల నుంచి సమాచారం తీసుకుంటుంది. అంతేకాకుండా ఫెమా కావచ్చు, పిఎంఎల్ఏ చట్టాలని ఉల్లంఘించి వీళ్ళు వివిధ దేశాలతోటి లేదంటే జరిపినట్టుగా లావాదేవీలకు సంబంధించిన అంశాన్ని కూడా అటు ఈడీ ఆరాధిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ బెట్టింగ్ యాప్ కేసు సంబంధించి మాత్రం చాలా సీరియస్ గానే హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అలెశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.